హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ రోహన్. సో ఈరోజు మనము టెన్సెస్కి సంబంధించిన టాపిక్ని డిస్కషన్ చేసుకుందాము. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మనము ప్రతిరోజు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు చేయడం ద్వారా మీకు కంపల్సరిగా టెట్లో కానీ డిఎస్సిలో మన రాబోయే డిఎస్సిలో మరియు టెట్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గమనించాలి, టెట్కి సంబంధించి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించడానికి చాలా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సో ఇంతకుముందే టెన్సెస్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో టెన్సెస్ అంటే ఏంటిది, టెన్సెస్లో రకాలు ఏమిటి, తెలుగుని మనం ఏ విధంగా, తెలుగు సబ్జెక్ట్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలని దాని గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము. సో ఈరోజు మనము టెన్సెస్లోనే మొదటి టెన్స్ అయిన సింపుల్ ప్రజెంట్ టెన్స్కి గురించి డిస్కషన్ చేసుకుందాము. ప్రజెంట్ టెన్స్లో ఒక పార్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. సో స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మీ దాంట్లో స్లో చేసుకొని చూడండి. ఎందుకంటే మనము కాస్త స్పీడ్గా చెప్పుకున్నాం అనుకో, వీడియో కాస్త తొందరగా అయిపోయినట్టుగా, అంటే చిన్న వీడియో అయింది అన్నట్టుగా మీకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అదేవిధంగా చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించదు కదా. సో ఒకవేళ మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే నోట్స్ కూడా రాసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. గమనించాలి, ఎందుకంటే ఇది టెట్లో మంచి స్కోర్ సాధించిన ఆ నోట్సే కాబట్టి అందులో నుంచి నేను మీకు చాలా క్లియర్ కట్గా వివరించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి, మీ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వివరించడం జరుగుతుంది. ఓకేనా. సో స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ ఉన్నచో వాటి తర్వాత వచ్చే వర్బునకు ఎస్ లేదా ఈఎస్ను చేర్చవలెను. సింగులర్గా ఉంటాయి కదా, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ ఉన్నచో వాటి తర్వాత మనము వాటి తర్వాత వచ్చే వర్బ్ ఉంటాయి కదా, ఆ వర్బులకు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చవలను. అవి ఎట్లానో మనం ఎగ్జాంపుల్లో డిస్కషన్ చేస్తాము. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వీడియో చూడండి. సో క్లూ వర్డ్స్: ఆల్వేస్, కామన్లీ, డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, న్యాచురల్లీ, నెవర్, నౌ అండ్ దెన్, అకేషనల్లీ, ఆఫన్, రేర్లీ, రెగ్యులర్లీ, సెల్డమ్, సమ్ టైమ్స్, యూజువల్లీ కదా. సో ఇలాంటివన్నీ కూడా క్లూ వర్డ్స్. ఇక్కడ కూడా చూడండి, వన్స్ ఏ డే, వన్స్ ఏ వీక్, వన్స్ ఏ మంత్, వన్స్ ఏ ఇయర్, ఇలాంటివన్నీ క్లూ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్ మనకి ఎక్కడైతే కనిపిస్తాయో అప్పుడు మనము ఏం భావించాలని అంటే, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది అని గమనించాలి. అదేవిధంగా దీని యూజెస్ ఏంటిదో చూద్దాము. యూనివర్సల్ ట్రూత్ అంటే ఈ విశ్వ సత్యాలకి సంబంధించింది. ఈ విశ్వ సత్యాలు మనం తెలుగులో ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. తద్ధర్మకాలం అని అంటాము తెలుగులో. 4 టెన్సెస్ ఉంటాయని చెప్పాం కదా, అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తద్ధర్మకాలం. తద్ధర్మకాలం అంటేనే నిత్యంగా, అంటే విశ్వ సత్యం అన్నమాట, ఎప్పటికీ మారనిది అని గమనించాలి. అదేవిధంగా హ్యాబిచువల్ యాక్షన్స్ కావచ్చు, అలవాటుగా చేసే పని, రొటీన్ యాక్షన్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు. అదేవిధంగా ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, భవిష్యత్తులో నిర్ణయించిన ఒక ఖచ్చితమైన తేదీ అనమాట. అంటే ఏదో ఒక పని మనం ఖచ్చితంగా చేస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్తాం కదా. సో అదే మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాము. అదేవిధంగా ప్రోవర్బ్స్, సామెతలు, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఆచార సంప్రదాయాలు, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. సో హియర్ అండ్ దేర్లతో ప్రారంభమయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో భాగంగానే డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బిట్స్ రూపంలో చూసినట్లయితే, ద ఎర్త్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్ కదా. సో దీని ఆన్సర్ మీరు చేయండి. ఏంటిది? ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఎందుకంటే ద ఎర్త్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్గా ఉంది కదా. ద ఎర్త్ అనేది సింగులర్ కదా, అది సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు మనము వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలని ఇంతకుముందే డిస్కషన్ చేసాము. ఇక్కడ డిస్కషన్ చేసాం చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్గా హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ ఉన్నచో వాటి తర్వాత వచ్చే వర్బునకు ఎస్ లేదా ఈఎస్ను చేర్చవలేను. ఉంది కదా, సింగులర్ నౌనే కదా. ఇప్పుడు ద ఎర్త్ అంటే సింగులర్ నౌనే కదా. సో మనం ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చబడిన ఆప్షన్ని మాత్రమే తీసుకోవాలి. సో ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద సన్ రైజ్ అంటే పెరగడం, రైజెస్ అంటే ఉదయించడం. సూర్యుడు ఉదయిస్తాడు కానీ పెరుగుతాడా? లేదు కదా. సో ఉదయిస్తాడు అనేది రాయాలి. సో ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ, షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ, అట్లా. షీ లైక్స్ ఐస్ క్రీమ్స్, షీ హేట్స్ స్మోకింగ్, మై అంకుల్ retires on 38th next month. Greedy brings grief.
వాటర్ బాయిల్స్ ఎట్ 100°C. స్లో అండ్ స్టడీ విన్స్ ద రైజ్. అంటే స్లో అండ్ స్టడీ అనేది జంట పదాలను మనము సింగులర్ వర్బ్గానే సింగులర్ సబ్జెక్ట్గానే భావించాలి. దాని ద్వారా మనము ఇక్కడ వర్బ్ కూడా చాలా అంటే ముందుగానే డిసైడ్ అంటే గమనించాలి ఏది జంట పదాలు కాదో గమనించి మనం రాయడం చాలా అవసరం. అదేవిధంగా రాజు అండ్ రవి ఇవి వేరే కదా, రాజు వేరు రవి వేరు కాబట్టి జంట పదాలు కాదు కాబట్టి మనము ప్లూరల్ వర్బ్ని యూజ్ చేసుకున్నాం. గో అనేది సింగులర్ కాకుండా గో అనేది మనము ఆ ప్లూరల్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ ట్విన్ వర్డ్స్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి. ఈచ్ లేదా ఎవ్రీతో స్టార్ట్ అవుతుంది. ఏది సింగులర్ అనమాట. ట్విన్స్ కావచ్చు, సింగులర్ కావచ్చు, ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏవైనా రెండు పదాలు అండ్ చేత కలపబడి ఉండొచ్చు, అవి ప్లూరల్ సబ్జెక్ట్ను తెలియజేస్తాయి. మినహాయింపు దేనికి ఎగ్జెప్షన్స్ దేనికంటే రెండు పదాలు అండ్ చేత కలపబడి ఉన్నప్పటికీ అవి జంట పదాలు తెలియజేసినప్పటికీ వాటిని సింగులర్ వర్బ్గా మనం పరిగణించడం జరుగుతుంది. సింగులర్ సబ్జెక్ట్గానే భావిస్తాం, ఎందుకంటే అవి జంట పదాలు ఒకే దానికి సంబంధించినవి కాబట్టి. ఇక్కడ కొన్ని ఇచ్చాను, ఒకసారి మీరు వీలైతే నోట్స్ రాసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి ఇంకా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు ఒకసారి నోట్స్ రాసుకుంటే, ఒకసారి వీడియోని పాస్ చేసుకొని నోట్స్ రాసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము సింపుల్ టెన్సెస్కి సంబంధించిన వీడియోను చేయడం జరిగింది. ఇదే విధంగా మనము వేరే టెన్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. అంతవరకు ఇది చూడండి, ఇక్కడ చూడండి, రెండు పదాలు అండ్ చేత కలపబడి ఉండి వాటి ముందు ఈచ్ లేదా ఎవ్రీ అను పదాలు ఉన్నచో వాటిని సింగులర్ సబ్జెక్ట్గా భావించి వాటి తర్వాత సింగులర్ వర్బ్ను ఉపయోగించవలేను అని ఉంది కదా. ఎవ్రీ అంటే తప్పకుండా మనం సింగులర్ వర్బ్ని ఉపయోగించడానికి ట్రై చేయాలి. అదేవిధంగా ఇక్కడ ద హెడ్ మాస్టర్ ఒక్కటే ఆర్టికల్ ఉంటే సింగులర్ వర్బ్, అది రెండు ఆర్టికల్స్ ఉంటే ప్లూరల్ వర్బ్ ఆర్ యూజ్ చేస్తాము అట్లా. సో ఈ విధంగా మనము టెన్సెస్కి సంబంధించి డిస్కషన్ చేసాము, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి డిస్కషన్ చేసాము. అదేవిధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ తర్వాత ఇంకున్నాయి కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పాస్ట్ టెన్స్కి సంబంధించిన 4 పార్ట్స్, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇవి చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ మనకు వచ్చేస్తే దాదాపుగా ఇంగ్లీష్లో మనము చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈజీగా చేయగలుగుతాం. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా ఈజీగా చేస్తాం, క్వశ్చన్ ట్యాగ్ ఈజీగా చేస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ కూడా ఈజీగా చేస్తాము. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చాలా సులభంగా నేర్పిస్తాను. సో మీరు చేసేది ఒక్కటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.